హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్వితీయ అధ్యాయంలో 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇంద్రియాణం అంటే ఇంద్రియములు, మనకున్న ఇంద్రియములు 5. దాని గురించి భగవానుడు ఇంద్రియాలని అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుందో అర్జునుడితో చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా నీటిపై తేలుతూ ఉన్న నావను గాలి నెట్టివేస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా గాలివాటుగా ఆ నావను తీసుకుని వెళ్ళాలి, లేకపోతే నావ పడిపోతుంది, చేరవలసిన తీరానికి చేరలేము. అలాగే మన ఇంద్రియాల్లో ఒక్కొక్కటి వాటి అర్థానికి సంచరిస్తూ ఉంటాయి. అంటే చెవి ఏదైతే వినడానికి ఇష్టంగా ఉంటుందో అటు వింటూ దృష్టి అటు పెడుతూ ఉంటుంది. మనం చేసే పని ఏదైనా సరే దృష్టి మరల్చేస్తుంది. అలాగే కళ్ళు కూడా అంతే. చూసే విషయం ఏదైనా ఆకర్షితమై ఉంటే మన మనస్సు అటు దృష్టి మళ్ళుతుంది, చేసే పని మీద ధ్యాస మళ్ళిపోతుంది. అలాగే నాలుక రుచి ఏదైనా మంచి ఆహారం ఉంది అంటే మనకి మితం లేకుండా తినేస్తాం. అసలు అలాగ ఏకదాటిగా తింటూనే ఉంటాం. మన మనసు మనం నిగ్రహించుకోలేమన్నమాట. అలాగే ముక్కు ఏంటంటే మనకి మంచి సువాసన స్మెల్ వస్తూ ఉంటే ఆ వాసనకి పరిమళానికి తన్మయత్వం చెందిపోయి ఆ సువాసన ఎక్కడ ఉంది, ఏంటి, ఎలా వస్తుంది, దేని గురించి అని చెప్పి అది ఆలోచిస్తూ ఉంటాం. చేసే పని మీద దృష్టి మరులుతూ ఉంటుంది. ఇలా ఈ ఇంద్రియాలు మన మనసును లోబర్చుకుంటాయి. అందులో ఒక్క ఇంద్రియమైనా చాలు. ఫర్ ఎగ్జాంపుల్, స్కూల్లో టీచర్ పాఠం చెప్పేటప్పుడు పాఠం మీద దృష్టి లేకుండా ఎవరైనా బాగా మంచి పెన్తో రాస్తూ ఉంటే, అదిగో అలాంటి పెన్ నాకు ఉంటే బాగుంటుంది, ఇంటికి వెళ్ళాక నాన్నను కొనమనాలి, అమ్మను కొనమనాలి అని అనుకుంటూ ఉంటారు. చెప్పే పాఠం మీద దృష్టి మళ్ళుతుంది. అప్పుడు టీచర్ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చెప్పలేం. అలాగే ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర విషయాల మీదే దృష్టి ఉండాలి. మరి బయట పనులకి వెళ్తూ ఉంటాం కదా పెద్దవాళ్ళం, ఆ పనులమే ఆలోచిస్తూ మనసు ఉంటూ ఉంటుంది. మన బ్రెయిన్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళ మీద ధ్యాస పెట్టం, లేదా టీవీ చూస్తూ ఉంటాం. మన చూపును ఆకర్షిస్తూ ఉంటుంది టీవీని, ఫోను. ఇంకా మనం ఏమీ కూడా ఆలోచించం. ఇంకా మన మనసు అట్లా లాగేస్తుంది. ఇలా నిగ్రహాన్ని మనం నిగ్రహించుకోవాలి. ఆ మనసును నిగ్రహించుకుంటేనే మనం ఏ పనైనా చేస్తాం. లేకపోతే విచక్షణ శక్తిని కూడా కోల్పోతాం. కోపం అనేది వెంటనే వచ్చేస్తుంది. మనకి కావలసిన కోరిక తీరలేదనుకోండి, అది కోపం కింద మారుతుంది. అప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి. అది స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు. ఇలా కోపం అనేది మనం నిగ్రహించుకోవాలి అంటే మన ఇంద్రియాలని నిగ్రహించుకునే శక్తి మనం ఏర్పరచుకోవాలి, మన మనసుని గట్టిపరచుకోవాలి. అందుకనే ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. హరే కృష్ణ. హరే కృష్ణ.